పల్నాడు పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారి కింద వైసీపీ కార్యకర్త సింగయ్య పడి మరణించాడు అనే ఉదంతం మీద అనేక అనుమానాలు ముసురుకుంటున్నాయి. అందులో ఇప్పుడు దాసరి వీరయ్య అనే వైసీపీ నాయకుడు ముందుకొచ్చి ఆ రోజు మేము అక్కడే ఉన్నాం సంఘటన జరిగినప్పుడు ఆ సింగయ్య అనే కార్యకర్త చనిపోలేదు, ఆయన గాయాలై పక్కన పడున్నాడు, అక్కడ ఏఎస్ఐ రాజశేఖర్ కూడా ఉన్నారు, మేము చూసాము, మేము ఆయన వెంటనే ఆటోలో హాస్పిటల్కి తీసుకెళ్లాలని ప్రయత్నించినప్పుడు ఏఎస్ఐ రాజశేఖర్ వారించి అంబులెన్స్ ద్వారా మాత్రమే మేము తీసుకెళ్ళాలన్నారు. తర్వాత అంబులెన్స్ వచ్చింది, తీసుకెళ్లారు. అదే టైంలో ఒక లాయర్ కోటేసి కూడా ఇదే టైంలో ఈ సంఘటనకు సంబంధించి తన వాయిస్ వినిపిస్తూ ఆయన మేము ఆ సమయంలో అక్కడ ఉన్నాము, నేను కూడా అదే ఆటోలో తీసుకెళ్లాలన్నాను, ఆయనకి ఎలాంటి గాయాలు కాలేదు, కేవలం ఆయన ఒక బైక్ మీద నుంచి పడ్డట్టుగా మాత్రమే ఉంది, తలకు అసలు గాయాలు కాలేదు, కేవలం ఒక షోల్డర్కి మాత్రం కొంచెం గాయాలైనట్టుగా తెలుస్తుంది, ఆయన అప్పటికి బతికే ఉన్నారు అని లాయర్ కోటేసి చెప్పారు. సో ఆ తర్వాత ఆయన హాస్పిటల్కి తీసుకెళ్లేటప్పటికి ముందుగానే వీళ్ళు బతికే ఉన్నారని కోటేసు దాసరి వీరయ్య చెప్తున్నారు. అయితే వీళ్ళు వైసీపీకి సంబంధించిన నాయకులు కనుక అక్కడ మనం గుర్తించాల్సిన విషయం. తర్వాత వీళ్ళు అక్కడ హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు పోలీసులు ఆల్రెడీ ముందుగానే ఒక రిపోర్ట్ రాసుకొని వచ్చారు. ఆ రిపోర్ట్ మీద సంతకం పెట్టమని హాస్పిటల్లో ఉన్న సింగయ్య భార్య లూర్దు మేరీని ఒత్తిడి చేశారు. ఆమెని ఒత్తిడి చేయొద్దని చెప్పేసి మేము అడ్డుకుందాం, ఆమె చెప్తే అది ఏం చూస్తే అదే రాసుకోండి అని చెప్పి అడ్డుకుందామని వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు చెప్పారు. తర్వాత రోజు విడుదలైన ఈ 7 సెకండ్ల వీడియో ఏదైతే, ఒక వీడియో మొత్తం 37 సెకండ్లు ఉన్నప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి కారులో ప్రయాణిస్తున్నప్పుడు షూట్ చేస్తుంటే ఆ యాంగిల్లో షూట్ చేసేదాన్ని హఠాత్తుగా అది టిల్ డౌన్ అయింది, అంటే కిందికి వంచబడింది, ఆ కారు కింద అతను పడిపోవడం కనిపించింది. ఒకవేళ టిల్ డౌన్ అయినప్పుడు కారు కింద పడి ఒక వ్యక్తి పట్టడం గమనిస్తే ఆ వీడియో తీసిన వ్యక్తి మరింతసేపు సస్టైన్ చేసేవాడు, మరింకొంతసేపు ఆ వీడియోని తీసేవాడు, లేదా అతను గ్రహించకపోయి ఉండవచ్చు అనుకుందాం, కాసేపు అతను జస్ట్ ఏదో పొరపాటున టిల్ డౌన్ అయిపోయి అలా పైకి ఎత్తుండొచ్చు. అలా అయ్యే పరిస్థితుల్లో అతను ఎవడైనా ఆ వీడియో నేను ఆ వీడియో తీశానని చెప్పడంలో తప్పే ఉంది. అతను టీవీల ముందుకు వచ్చి ఇదిగో నేను తీసిన వీడియోలోనే ఉందని చెప్పొచ్చు, కానీ ఆ విషయం చెప్పట్ల. తర్వాత ఎస్పీ నెక్స్ట్ డే మాట మార్చి తను ఒక ప్రకటన చేశారు, మాకు ముందుగా అలాంటి సమాచారం వచ్చింది, యాక్చువల్ అది తప్పు, మేము మాకున్న డ్రోన్ షాట్స్ అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షుల్ని విచారించిన మీదట మేము జగన్మోహన్ రెడ్డి గారి కిందనే ఆ వ్యక్తి పడ్డాడని నిర్ధారించాము, అందుకని మేము ఆ కారులో ఉన్న ఆ డ్రైవరు జగన్మోహన్ రెడ్డి, సుబ్బారెడ్డి, రజని, పేర్ని నాని వీళ్ళందరి మీద కేసులు పెట్టామని ఎస్పీ ప్రకటించారు. అయినప్పటికీ వీళ్ళు ఆ ఒక్క 7 సెకండ్లు ఆ కొద్దిసేపు టిల్ డౌన్ అయిన వీడియోని తప్ప ఆ డ్రోన్ షాట్లని వీళ్ళు బయట పెట్టలేదు, లేదా వీళ్ళు ఎవరినైనా సాక్షుల్ని విచారించితే ఆ సాక్షులు ఎవరైనా సరే మమ్మల్ని ఇలా పోలీసులు విచారించారు అని చెప్పి టీవీల ముందుకు రాలేదు. సో ఇదంతా కేవలం కథనం లాగే ఉంది, కానీ ఇందులో ఒక విషయం కూడా టీవీల ముందుకు రాలేదు. టీవీల ముందుకు వచ్చి అనుమానం కలిగించింది ఒకే ఒకటి, ఆ టిల్ట్ డౌన్ అయిన వీడియో. ఆ వీడియోని చూసి కొంతమంది చాట్ జీపీటీలో అప్లోడ్ చేసి ఈ వీడియో ఒరిజినల్లా కాదా అని అడిగినప్పుడు ఆ వీడియోలో ఎక్కువ బ్లర్ ఉంది అని చెప్పి చాట్ జీపీ చెప్పినట్టుగా కొంతమంది చెప్తున్నారు. అది కాకుండా ఆ వీడియోని స్లో మోషన్లో చూస్తే ఆ చక్రం తిరగడం లేదు, స్టే అయి ఉంది అని స్టిల్గా ఉందని చెప్పి కొంతమంది చెప్తున్నారు. అయితే ఈ డ్రోన్ షాట్లు, ఈ ప్రత్యక్ష సాక్షులను ఎవరు కూడా పోలీసులు ప్రవేశపెట్టలేదు, లేదా వాళ్ళు స్వచ్ఛందంగా టీవీల ముందు కూడా వచ్చి మమ్మల్ని పోలీసులు అడిగారు, మేము ఇలా చెప్పామని చెప్పలేదు. ఓవరాల్గా ఈ మొత్తం కేసులో మనకి కనిపిస్తుంది ఆ టిల్ట్ డౌన్ అయినప్పుడు తీసిన 7 సెకండ్ల వీడియో చక్రం కింద అతను పడడం. అసలు హాస్పిటల్కి వెళ్లే వరకు కూడా అతను బతికే ఉన్నాడు, ఆ తర్వాత అతను చనిపోయాడు అనేది ఒక వాదనగా వీళ్ళు వైసీపీ నాయకులు దాసరి వీరయ్య, లాయర్ కోటేసి చెప్తున్నారు. సో ఇదంతా కూడా ఒక అనుమానాస్పదమైన వ్యవహారంగా ఉంది. రేపు ఇది కోర్టుకు వెళ్ళినప్పుడు దీనికి సంబంధించి ఇప్పుడు మనం వేసిన దానికంటే ఇంకా 1000 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ ఈలోగా జగన్మోహన్ రెడ్డి కారు కిందనే ఒక వ్యక్తి పడి చనిపోయాడు అనేది నేషనల్ టీవీల దాకా వెళ్ళిపోయింది, ఎందుకంటే మీడియాని వీళ్ళు బాగా ప్రభావితం చేయగలరు కనుక. రేపు కోర్టులో నిలబడే వ్యవహారం అయితే కాదు, ఈలోగా దీన్ని బాగా ప్రచారానికి వాడుకునే అవకాశం మాత్రం ఉంది. లాయర్ కోటేసి ఏం చెప్పారనేది ఒకసారి మనం ఆయన వాయిస్లో విందాం. 18వ తారీఖు జగన్ గారు సచ్చనపల్లి ప్రోగ్రాం వెళ్ళేటప్పుడు ఆ కాన్వాయ్లో మేము కూడా ఉండటం జరిగింది. ఆ కాన్వాయ్లో వెళ్ళేటప్పుడు మేము ఏటుకూరు అక్కడికి వెళ్ళేసరికి ఒక డివైడర్ మీద ఒక వ్యక్తి స్వల్ప గాయాలతో ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన చుట్టూ జనం ఉన్నారు. ఆ తర్వాత
పోలీసు వాళ్ళు వచ్చారు. ఆ, ఇతన్ని ఈ దారి నుంచి ఆ దారికి తీసుకెళ్లి 108లో తీసుకెళ్లటం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈలోపు మేము కూడా బాధ్యతగా వెహికల్ తిప్పుకొని వచ్చి ఆటో తీసుకొచ్చి ఆటోలో తీసుకెళ్దామంటే ఏఎస్ఐ రాజశేఖర్ గారు లేదు, ఒక పావుగంటలో వెహికల్ వస్తుంది, ఫస్ట్ ఎయిడ్ చేస్తారు, దాంట్లో తీసుకెళ్దామన్నారు. ఈలోపు మా దగ్గర ఉన్న ఎండగా ఉంటే గొడుగు కూడా తీసుకొచ్చి గొడుగు కూడా వేయటం జరిగింది. అలాగే అతని పేరు, ఊరు, అలా ఫోన్ నెంబర్లు అవన్నీ అడిగాము, వాళ్ళకి కమ్యూనికేట్ చేసాము. అలాగే ఆ నియోజకవర్గ ఇన్ఛార్జి గుండా బలసాని కిరణ్ గారితో కూడా మాట్లాడి 108 వెహికల్లో వీళ్ళని ఎక్కించి పంపిస్తున్నాము, మీరు కూడా హాస్పిటల్కి వచ్చి చూస్తే బాగుంటుందని చెప్పేసి మేము కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అతను ఆ రోజు ఆ ఇన్సిడెంట్ కాడున్న టైంలో ఉన్న పరిస్థితిలో అతను చనిపోతాడని మేము అసలు ఎలాగూ ఊహించలేదు. చక్కగా మాట్లాడాడు, మంచినీళ్ళు కావాలన్నాడు, మొహం మీద నీళ్ళు కొట్టి మంచినీళ్ళు తాగాడు, చాలా మంచిగా ఉన్నాడు. ఎక్కడా కూడా తలకు కానీ ఎలాంటి గాయాలు కూడా కాలేదు. ఈ కాలర్ బోన్ దగ్గర జస్ట్ ఈ ముఖం మీద ఒక చోట ఇట్లా దెబ్బలు తగిలి దూకుపోయిన గాయాలే తప్ప అలా లేవు. మరి తర్వాత ఏం జరిగింది అనేది ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఏవైనా జరుగుతున్నాయి.